ఇది దేనికి? ఇది కట్లరీ స్పూన్, స్పూన్ చిన్న చిన్న స్పూన్. అది టాబ్లెట్. టాబ్లెట్. ఇది రిన్స్ లిక్విడ్. టూ ఆప్షన్ ఉంది మేడం. ఒక ఆప్షన్లో టాబ్లెట్, ఇంకొక ఆప్షన్ ఈ పౌడర్. ఈ పౌడర్ యూజ్ చేస్తే వాషింగ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. టాబ్లెట్ అయితే ఇది ఎక్స్పెన్సివ్ ఉంది, వాషింగ్ క్వాలిటీ అంత ఏం లేదు. అది సాల్ట్. ఒక టాబ్లెట్ వాష్ వన్ వాష్. ఓకే. ఇదైతే మనకి అయితే ಸ್ವಲ್ಪ एक స్పూన్ పెట్టి యూజ్ చేసింది. ఓకే. ఇక్కడ మనం 1 కిలో సాల్ట్ కెపాసిటీ ఉంది మేడం. సాల్ట్ కంపల్సరీ మేడం. దాంట్లోకి వేయాలా? దాంట్లోకి సాల్ట్ వేయాలి. ఓకే. ఒకసారి వేయాలి మేడం. 1 కిలో కెపాసిటీ ఉంది. ఒకసారి వేస్తే ఖాళీ అయిన తర్వాత ఇండికేషన్ వస్తుంది. ఓకే. 1 మంత్ వస్తుంది మేడం. ఓకే. సాల్ట్ 1 kg పడుతుంది కదా దాంట్లోకి. ఓకే. ఇక్కడ రిన్స్ లిక్విడ్ మేడం 125 కెపాసిటీ ఉంది మేడం. ఓకే. 2 వేయాలా ప్రతిసారి? లేదు మేడం. సాల్ట్ రిన్స్ ఒకసారి వేసి యూజ్ చేసింది మేడం. ఎవ్రీ సెకండ్ వేసండి మేడం. టాబ్లెట్ యూజ్ చేస్తే టాబ్లెట్ వేసింది, పౌడర్ యూజ్ చేస్తే పౌడర్ అయితే హాఫ్ లోడ్కి 15 మార్క్ ఉందని ఇక్కడ 15 మార్క్ ఇక్కడ వేసా. ఫుల్ లోడ్ అయితే ఇక్కడ వేసింది 25. ఓకే. ఇదైతే 125 ml కెపాసిటీ ఉంది. ఫుల్ వేస్తే ఇది 1 మంత్ వస్తుంది, సాల్ట్ 1 మంత్ వస్తుంది. ఓకే. దీనికి కూడా ఇండికేషన్ వస్తుంది. ఇది ఇండికేషన్ వస్తుంది. ఓకే. ఇదైతే వేసి క్లోజ్ చేసండి. ఒకసారి ఇది ఓపెన్ ఓపెన్ గ్రే కలర్. ఇది ఓపెన్ జస్ట్ ప్రెస్ చేస్తాను. ఓకే. మళ్ళీ ఫిక్స్ అవ్వదా? ఓకే. ఇది క్లోజ్ మేడం. ఇక్కడ ఇది ఓపెన్. ఓకే. ఇది ఓపెన్ జస్ట్ ప్రెస్ చేసింది. ఓపెన్. ఓకే. ఇందులో ఒకసారి పోసుకొని 1 మంత్ వరకు ఉంచుకోవచ్చు. ఓకే. ఇందులో ప్రతిసారి రోజు వేస్తుంది. ఇది సాల్ట్ ఇండికేషన్. ఎస్ ఇండికేషన్ సాల్ట్. ఓకే. ఫ్లవర్ ఇండికేషన్, రిన్స్ లిక్విడ్ ఇండికేషన్. లిక్విడ్ యూజ్ చేస్తారా నో ప్రాబ్లం. ఇదేనే అవసరం లేదు. ఇదేనా షైనింగ్ ఎక్స్ట్రా షైనింగ్ కావాలంటే యూజ్ చేసింది. ఓకే. నెక్స్ట్ ఆ సాల్ట్ ఈ పౌడర్ వేసేది కంపల్సరీ. అది మ్యాండేటరీ. అయితే ఏదైనా గ్లాస్ సెరమిక్ ఏదైనా షైనింగ్ కావాలంటే ఇది యూజ్ చేస్తాం. ఈ గ్రే కలర్ పార్ట్ అడ్జస్టబుల్ ఉంది. ఇక్కడ ప్రెస్ చేసి ఫోల్డ్ చేసి ఏదైనా బడా కుక్కర్ కడాయి కుక్కర్ అని ఇక్కడ పెట్టండి. ఓకే. ఇటు సైడ్ వచ్చింది. ఇది అడ్జస్టబుల్ ఉంది మేడం. ఇది ప్రెస్ చేసి ఇక్కడ టీ కప్పు స్మాల్ చిన్న ప్లేట్ అయితే ఇక్కడైతే స్పూన్ చిన్న స్పూన్ అయితే ఇక్కడ పట్టండి. ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ పెట్టి ఒకసారి ఇక్కడ పెట్టండి. దాంట్లో వేసి పెట్టేయచ్చు. లేదంటే 1 2 ఉంది ఇక్కడే పెట్టి యూజ్ చేసేయండి. ఇది లేదు అవసరం తీసేయచ్చు. ఇది 2 వస్తాయా? ఇది అడ్జస్టబుల్ ఉంది. ఇది పోస్ట్ చేసి ఇక్కడ బౌల్ అయితే ఈ బౌల్ అయితే యూజ్ చేసాను. ఇక్కడ పెట్టండి. కొంచెం క్లీన్ చేసి పెడతాను. ఇదైతే వాష్ అవుతుంది మేడం. ఏదైనా పెద్దదైతే క్లీన్ చేసి ఒకసారి క్లీన్ చేసి పెట్టండి. ఓకే. అన్నీ
పెట్టి ఒకసారి ఏ ఫైల్ చెక్ చేసాను. ఓకే ఏమి టచ్ లేదు. ఓకే టచ్ అయితే వాష్ అవ్వలేదు. ఓకే, ఆన్ ఆప్షన్. ఇది ఆన్ అండ్ ఆఫ్. ఇది ఆన్ అండ్ ఆఫ్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈకో ఉంది. ఈకో 5 hours ఉంది మేడం. ఇది నార్మల్ వాటర్ కమ్ తాగుతుంది, ఎలక్ట్రికల్ది కమ్ తాగుతుంది ఈ టైమింగ్లో. కానీ 5 hours అవుతూనే ఉంటుందా? ఏ టైంలో మీకు 1 hour 1.5 hour కావాలి ఈ ప్రోగ్రాంలో. ఇక్కడ స్పీడ్ ట్రాఫిక్ ఉంది, ఇది సెలెక్ట్ చేసండి మేడం. 2 hours 44 minutes వాష్ చేయొచ్చు. ఇది బెటర్. నార్మల్గా 5 hours 8 లీటర్ వాటర్ యూజ్ చేసండి. ఆర్ 2 లీటర్ ఎక్స్ట్రా యూజ్ 10 లీటర్ వాష్ అవుతుంది అంతే. ఓకే 5 hours వద్దులేండి మరి. ఇది బెటర్. నెక్స్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయా? డిఫాల్ట్ 1 hour ప్రోగ్రామ్ ఉంది మేడం. ఇది ఆటో మేడం, ఆల్ టైప్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ సెరామిక్ గ్లాస్ అన్నీ పెట్టి యూజ్ చేశాను మేడం. ఓకే, ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఇది ప్లాస్టిక్ లేదు మేడం, మైక్రో సేఫ్ అన్నీ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కువ టైం ఉంది. ఇది 1 hour 34 1 hour 1.5 hour కావాలంటే ఇది స్పీడ్ పర్ఫెక్ట్ పెట్టాను. 1.5 hour వాష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సీ ఇక్కడ ఇక్కడ అయితే ఇది 2 hour 34 minutes ఉంది. ఏదైనా నాన్ వెజ్ ఆయిల్ కడాయి ఉంటుంది ఇక్కడ పెట్టండి. ఈ ప్రోగ్రాంలో గ్లాస్ సెరామిక్ లేదు. ఓకే, ఇది ప్రోగ్రామ్ స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టండి. 41 minutes వాష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ నార్మల్ 1 hour వాష్ ఉంది. ఏదైనా లైట్గా పెట్టండి, డిన్నర్ ప్లేట్, లంచ్ ప్లేట్, టీ కాఫీ పెట్టుంది ఇక్కడ పెట్టి వాష్ చేసేయండి. ఓకే, అన్నీ వాష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైనా వాటర్ వాష్ కావాలంటే ఇది యూజ్ చేసింది. అంటే ఇది వాష్ చేసి లేదు మేము అన్నీ వాష్ చేసి ఇక్కడ పెట్టారు. ఓన్లీ డస్ట్ అయితే ఇది యూజ్ చేసింది. ఇది డ్రై అవ్వలేదు. డ్రై ఆప్షన్ లేదా? డ్రై లేదు, వాష్ చేసేసి పెడుతున్నాను. వాష్ లేదు, ఓన్లీ వాటర్ స్ప్రింకల్ చేసి. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్ మేడం, ఏదైనా డిన్నర్ ప్లేట్, లంచ్ ప్లేట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్లో పెట్టండి. ఇది 70% డ్రై అవుతుంది మేడం, ఫుల్ డ్రై అవ్వలేదు. ఫుల్ డ్రై ఏది? ఇప్పుడు ఆటో ఉంది, ఇంటెన్సివ్ ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, ఈకో ఉంది. ఫుల్ డ్రై అయితే 80% డ్రై అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమోట్ స్టార్టర్ అయితే నైట్ టైం యూజ్ చేర్చడానికి ఇది బెటర్. టైం డిలే అయితే 1 hour డిలే యూజ్ చేసేదానికి 24 hours ఉంది. ఏదైనా నైట్ టైం యూజ్ చేసేదానికి ఇది బెటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ హోమ్ కనెక్టర్ యాప్ డౌన్లోడ్ చేశారు. ఎంటీ వాష్ చేసి అదే. ఇదైతే ఇంటెన్సివ్ జోన్. ఇంటెన్సివ్ జోన్ అయితే ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్ ఉంది. అయితే ఇది ఆటోలో పాత్ర పెట్టింది, ఇంకా ఎక్కువ వెట్టుంది, ఆయిల్ వెట్టుంది, ఇది పెట్టండి మేడం. ఎక్కువ టైం ఉంది, అన్నీ వాష్ అవుతుంది. ఇంటెన్సివ్. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఎక్స్ట్రా సోప్ కావాలంటే ఇది ప్రోగ్రామ్ ఉంది. అయితే 1/2 hour సోప్ చేసి తర్వాత వాష్ చేస్తాం. టైం ఎక్కువ ఉంది. టోటల్ ఇది ఆటో, ఇంటెన్సివ్ జోన్, ఫ్రీ ట్రీట్మెంట్, టోటల్ టైం 2 hours 38 టైం ఉంది. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఏదైనా బట్టలు అన్నీ ప్లేట్ అన్నీ ఒకటే ట్రై ఉంది, ఫుల్ లోడ్ లేదు, హాఫ్ లోడ్ ఉంది. అయితే హాఫ్ లోడ్ సెలెక్ట్ చేసింది మేడం. టైం 10 minutes కమ్ అవుతుంది. అంటే టైం కమ్ లేదు, నార్మల్ 2 hours 38 minutes టైం ఉంది. ఇదైతే అర్జెంట్ ఫాస్ట్ కావాలంటే స్పీడ్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసింది మేడం. 1 hour 15 minutes వాష్ అవుతుంది. ఓకే, ఇది స్టార్ట్ బటన్. ఇదైతే స్టార్ట్ బటన్. ఇదైతే 2 మెయింటెనెన్స్ ఉంది మేడం. ఒకసారి రింగ్ చేసి పెడతారో మెయింటెనెన్స్ కమ్ వస్తుంది మేడం. డైరెక్ట్గా పెడతారో మెయింటెనెన్స్ అవుతుంది. ఇదైతే ఫుడ్ అన్నీ ఇక్కడ కలెక్ట్ అవుతుంది మేడం. మేము క్లీన్ చేసి పెడతాం. 2 days 1 time ఇది క్లీన్ చేసండి మేడం. ఓకే, రింగ్ చేసి పెడతారు. ఇది అవసరం లేదు. నేను ట్రై చేస్తాను.
బ్లాక్ పార్ట్ బ్లాక్ మార్క్ ఉంది అది స్ట్రైట్ గా ఉంటుంది లాక్ అండి. ఓకే, ఈ రెండు అవ్వలేదా? ఒకసారి ఒకసారి ఇప్పుడు అయిందా? ఓహో, స్ట్రైట్. ఓకే, ఇటు ఇది లాక్. ఇది లాక్, ఇది తీసి ఇది ఓకే. ఇది ఒక మెయింటెనెన్స్. ఇంకా మెయింటెనెన్స్ డీ స్కేల్. ఇదైతే వాషింగ్ మిషన్ కాదు, డిష్ వాషర్, అన్ని ఫుడ్ ఐటమ్ యూజ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ వాష్ వస్తుంది. స్ప్రింకల్ చేసి మంత్లీ 1 టైం ఇంటెన్సివ్ కడాయిలో ఎంటీ వాష్ చేసండి మేడం. ఏది స్మెల్ రాలేదు. ఎంటీ వాష్ చేసండి మేడం ఇంటెన్సివ్ కడాయిలో. ఈ ప్రోగ్రామ్లో అన్ని ఏం స్మెల్, డ్రైన్ పైపు, కాక్రోచెస్ ఇది అవాయిడ్ చేస్తుంది. ఓకే, ఇది ఇందులో వేయడానికి. ఓకే, ఇది రిన్స్ లిక్విడ్, ఇది వాష్ బ్రాండ్, ఇది ఫినిష్ బ్రాండ్. సేమ్ లిక్విడ్, ఇది ఫినిష్ బ్రాండ్, ఇది వాష్ బ్రాండ్. ఇది 400 ml రిన్స్ లిక్విడ్ ఉంది. 1 kilo సాల్ట్ ఉంది, 1 kilo డిటర్జెంట్ పౌడర్ ఉంది. సాల్ట్ 1 month వస్తుంది, డిటర్జెంట్ రిన్స్ లిక్విడ్ 1.5 month వస్తుంది. ఈ కిట్ టోటల్ 1.5 month వస్తుంది. నాకు తెలుగు రాలేదు, బాగా చెప్పారు, అర్థమైంది.